ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 46-47 వచనములు. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సహోదరి సహోదరులారా, వారికి గుడి కానీ ఆరాధన కోసం ఏ కట్టడం కానీ లేదు కనుక వీలున్న చోట్ల సమకూడేవారు. ఆసక్తి గల విశ్వాసులకు వారానికొకసారి సమకూడడం చాలలేదు. ఇంకా దేవుని వాక్కు విందామని ప్రార్థన చేద్దామని ఆశించేవారు. అదంతా యథార్థంగా సంతోషంగా ఉన్న వారి అంతరంగంలో నుంచి వచ్చింది. వారి అంతరంగ స్థితిని బట్టి ఊపిరి తీయడం ఎంత సహజమో దేవుణ్ణి స్తుతించడము అంత సహజము. క్రీస్తు సంఘములో లేని వారు వారి యథార్థతను, ప్రేమను చూసి వారిని అభిమానించారు. ప్రతిరోజు ప్రజలలో కొందరు యేసు ప్రభువు మీద నమ్మకం ఉంచి విశ్వాసుల సహవాసంలో చేరడము ఆశ్చర్యం కాదు. ఆనాటి విశ్వాసుల్లాగా మనము ఉంటే మన రోజుల్లో కూడా అలా జరగదా? చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.